2026-27 బడ్జెట్ రానే వచ్చింది. అది ఎలా ఉంది, దాని స్వరూపం ఏంటి, కేటాయింపులు ఎలా ఉన్నాయనేది మనం ప్రత్యేక చర్చా కార్యక్రమంలో తెలుసుకుందాం. చర్చలో పాల్గొంటున్న వారు సాయి ప్రసాద్, విశ్రాంత డైరెక్టర్, పరోక్ష పనుల ఆడిట్ విభాగం, హైదరాబాద్ నుంచి. అలాగే సత్యనారాయణ గారు, ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత డీజీఎం, ఆర్థిక విశ్లేషకులు, విజయవాడ నుంచి. ముందుగా సాయి ప్రసాద్ గారు, అసలు ఓవరాల్గా బడ్జెట్ స్వరూపం ఎలా ఉంది, కేటాయింపులు ఎలా చేశారు, ఆసక్తిగా ఉన్నాయా, ఉత్కంఠతో ఎదురు చూశాం, ఎవరికి ఏం లాభం జరుగుతోంది? ఈ బడ్జెట్ ఒక రకంగా చూస్తే ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్ అండి. రాబోయే వికసిత భారత్ లక్ష్యాలను చేరుకోవడానికి, దేశంలో మనం ఆశించినటువంటి ప్రగతిని సాధించడానికి కావలసినటువంటి అవకాశాలను కల్పిస్తూ దానికి అవసరమైనటువంటి కేటాయింపులు చేస్తూ చేసినటువంటి బడ్జెట్గా కనపడుతూ ఉంటుంది. వాళ్ళు ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టుగా ఇది యువశక్తి డ్రివెన్ బడ్జెట్. ఇది దీంట్లో వారు 3 కర్తవ్యాలను వారు చెప్పారు. మొదటి కర్తవ్యం ఈ ఏదైతే ఆర్థిక ప్రగతి ఉంటుందో ఆ ఆర్థిక ప్రగతిని పెంపొందించేట్టుగా చేసే మొదటి కర్తవ్యం అది. రెండవ కర్తవ్యము ప్రజల ఆకాంక్షలను తీర్చేటువంటి కర్తవ్యం ఇది. మూడవ కర్తవ్యం ఏంటనంటే సమ్మిళిత అభివృద్ధి అనంటే ఇంక్లూజివ్ గ్రోత్. ఇది మూడవ కర్తవ్యం. ఈ 3 కర్తవ్యాలని దృష్టిలో పెట్టుకుంటూ రూపొందించినటువంటి ఒక రోడ్ మ్యాప్ లాగా మనం భావించవచ్చు. అయితే మనకి మొన్న ప్రజెంట్ చేసినటువంటి ఎకనామిక్ సర్వేలో మన గ్రోత్ రేట్ ఏదైతే ఉన్నదో 7% ప్లస్ ఉంటుంది అనేటువంటి వాళ్ళు ఏదైతే అంచనా వేశారో దాన్ని సస్టైన్ చేస్తూ తీసుకెళ్లటానికి కావలసినటువంటి విధంగా ఈ బడ్జెట్ని రూపొందించినట్టు మనకు కనపడుతుంది. మనం ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయులుగా ఉంటారు అనంటే ఎవ్రీ 6th పర్సన్ ఈజ్ ఇన్ ఇండియన్. అంత పెద్ద జనాభా ఉన్నటువంటి దేశం ఇది. అందుకని ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దేశంలో యువశక్తి అధికంగా ఉన్నటువంటి దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి, ముఖ్యంగా ఉత్పత్తి రంగానికి ఊతమిచ్చేట్టుగా ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ ఏదైతే సంస్కరణల నేపథ్యం కొనసాగుతూ ఉన్నదో ఆ సంస్కరణల నేపథ్యాన్ని కొనసాగిస్తూ వ్యవసాయ రంగానికి కావలసినటువంటి ప్రాధాన్యతల్ని ఇస్తూ, అదేవిధంగా పన్నుల్లో ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ బడ్జెట్ని రూపొందించినట్టుగా కనపడుతుంది. అయితే వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్లో, వ్యక్తిగత ఆదాయ పన్నులో పెద్దగా మార్పు లేకపోవడం వల్ల కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఆశపడి ఉంటారో వాళ్ళు కొంత నిరుత్సాహానికి గురై ఉండవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి అన్ని వర్గాలని కూడా దీంట్ని సమ్మిళితంగా ఉంచేట్టుగా, అన్ని వర్గాల ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసేట్టుగా ఈ బడ్జెట్ని రూపొందించినట్టుగా మనం భావించవచ్చండి. రైట్. సత్యనారాయణ గారు, యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉందా బడ్జెట్? ఎలా మీరు విశ్లేషిస్తారు? ఓవరాల్గా కేటాయింపులు ఎలా ఉన్నాయి? ఎవరికి అధిక భాగం, రాష్ట్రాలకు ఏమైనా కేటాయింపులు పెరిగినట్టు మీకు అనిపిస్తోందా? పరోక్షంగా ఏమైనా కేటాయింపులు మన తెలుగు రాష్ట్రాలకు లభించే అవకాశం కూడా ఏమైనా కనిపిస్తోందా? మొట్టమొదటిగా నిర్మలా సీతారామన్ గారికి నమస్కారం అండి. కంటిన్యూగా 9 బడ్జెట్లు ఆమె ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆదివారం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. మొరార్జీ దేశాయ్ గారి తర్వాత ఎక్కువ సార్లుగా ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ గారే. నేను మొట్టమొదటిసారిగా చూడంగానే బడ్జెట్ వినంగానే అనిపించింది ఏంటంటే అది చాలా కాషియస్గా చేశారనిపించింది. అది కంటిన్యూటీ ఉన్నట్టుగా అనిపించింది. అంటే చాలా జాగ్రత్తగా చేశారు. అంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి అంత ఆశాజనకంగా ఉన్నట్టు అనిపించట్లేదని నాకైతే. అంటే సాయి ప్రసాద్ గారు చెప్పినట్టుగా అన్ని రంగాలకి ఏంటంటే కర్తవ్య పదలో మొట్టమొదటిసారిగా చేస్తున్నారు కాబట్టి ఆ 3 కర్తవ్యాలు సరిగ్గా నిర్వహిస్తూ అన్ని రంగాలకి అనుకున్నంతగా కేటాయించలేదేమో అనిపిస్తుందండి. ముఖ్యంగా ఏంటంటే కొంచెం పాజిటివ్గా చెప్పాలంటే మనం మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అందరూ అనుకున్నట్టుగానే సుమారుగా 9% గ్రోత్, అంటే 12.1 lakh crores కేటాయించారండి. దానికి అది చాలా మంచి పరిణామం. ఇంతకుముందు 11 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు 12 లక్షల కోట్లు అంటే అది చాలా మంచి పరిణామం. ఏదైనా మన ప్రపంచంలో మనం అత్యంత 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగాము. మనం జర్మనీని తొందరలోనే దాటితే మనం 3వ ఆర్థిక వ్యవస్థలో చేరతాము. అటువంటి స్థితిలో మనం ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు ఎక్కువగా కేటాయించడం అనేది అది మంచి శుభ పరిణామం అండి. అలాగే ఫిజికల్ డెఫిసిట్ కూడా
యాక్చువల్గా 4.4 అనుకున్నారు, కానీ 4.3కి జీడిపిలో ఉండటం అనేది చాలా మంచి పరిణామం అనమాట. అది కూడా ఎకనామిక్ సర్వే మన 2 రోజుల క్రితం మన అనంత నాగేశ్వరన్ గారు మనకి చేసిన ప్రకారంగా ఆ లైన్లోనే ఆ డైరెక్షన్లోనే వచ్చిందండి. అలాగే ఆయన చెప్పినట్టుగా మనకి యువశక్తి అంటే అప్స్కిల్లింగ్ ఆఫ్ యూత్కి బాగా చేయాలి కాబట్టి కొన్ని పెద్ద యూనివర్సిటీస్ పెట్టడం కానీ లేకపోతే స్కిల్ చేస్తాం కానీ అవన్నీ చేశారండి. ముఖ్యంగా మన భారతదేశం ఏంటంటే వ్యవసాయక దేశం. వ్యవసాయంకి ఎక్కువగా మన ప్రోత్సాహాలు ఇవ్వాలి. కొన్ని అక్కడక్కడ ప్రోత్సాహాలు ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే హార్టికల్చర్కి సంబంధించింది బాగా ప్రోత్సాహాలు కనపడుతున్నాయి. అలాగే మీ క్యాష్యూ నట్ కానీ కోకోనట్లు అవన్నీ బాగా ప్రోత్సాహాలు కనపడుతున్నాయి. అలాగే మన యానిమల్ హస్బెండరీ రంగంలో కూడా మనకి మంచి ప్రోత్సాహాలు కనపడుతున్నాయండి. దానికి క్యాపిటల్ ఇన్సెంటివ్స్, క్యాపిటల్ సబ్సిడీస్ ఇచ్చి లోన్స్ ఎంకరేజ్ చేయటం కానీ ఇంకా ఇతరగా దానికి ఉత్తేజపరిచేదిగా చేయటం. ప్రైవేటైజేషన్ కూడా ఫస్ట్ టైం మనం చూస్తున్నాం యానిమల్ హస్బెండరీ ఇండస్ట్రీలో. అది కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే వివిధ రంగాల్లో కూడా ఇప్పుడు మనకి అన్నిటికన్నా ఎక్కువగా ఆశ పెట్టుకున్న డిఫెన్స్ రంగంలో ఎక్కువ దానికి కూడా 5.95 lakhs crores చేసినట్టుగా అనిపిస్తుందండి. దానికి సెమీ కండక్టర్ ఏదైతే మనకు ముఖ్యంగా సెమీ కండక్టర్ రంగంలో మనం 40,000 కోట్లు దానికి కేటాయించడం అనేది చాలా మంచి శుభపరిణామము. అలాగే ముఖ్యంగా మనకి అగ్రికల్చరు, తర్వాత ఎంఎస్ఎంఈ మన బ్యాక్ బోన్ అండి. ఆల్మోస్ట్ మన 50% ఎక్స్పోర్ట్స్ దానిలో ఉంది. జీడిపిలో కూడా సుమారు 40% జీడిపి ఉంది. అటువంటిది ఎంఎస్సి అంటే సూక్ష్మ మధ్యతరగతి మధ్య రంగాలకు కూడా ఎంఎస్సి సెక్టర్ కూడా 10,000 crores ఫండింగ్ ఈక్విటీ ఫండ్ కోసం అని చెప్పి కేటాయించడం జరిగింది. అది కూడా మంచి పరిణామం. అలాగే అప్స్కిల్లింగ్ కూడా వాళ్ళకి చాలా నైపుణ్య కేంద్రాలు కూడా చేయటం అయిపోతుంది. అలాగే క్లస్టర్స్ కూడా 200 క్లస్టర్స్కి దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు. దానికి కూడా అప్స్కిల్లింగ్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఆ బడ్జెట్లో పెట్టడం అది కూడా మంచి శుభపరిణామం అండి. అలాగే సంబంధించిన వేరియస్ ఇప్పుడు మనం కస్టమ్స్ గురించి కూడా మనకున్నాం. ఏంటి యాక్చువల్లీ మీరు చూసుంటారు ట్రంప్ టారిఫ్స్ ఏంటంటే రోజుకు ఒక రకంగా టారిఫ్స్ ఉంటున్నాయి. ఒకసారి రష్యా నుంచి మన క్రూడ్ మనం దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్పి మన మీద పగతో 150% మనకి పెట్టడం జరిగింది. తర్వాత 50 అన్నారు, 25 అన్నారు. చివరికి దాని నెగోషియేషన్స్ అవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో మనం పూర్తిగా ఎగుమతుల మీద డిపెండ్ కాకుండా ఈసారి సేవా రంగాల్లోనూ ఇతర రంగాలతో చేద్దామని చెప్పి ఆమె ఓపెనింగ్ స్పీకర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇతర రంగాలకి మరి ఎందుకో మరి ఎగుమతులు కూడా ప్రోత్సాహాలకు ఇస్తే బాగుండేదేమో, అనుకున్నంత ప్రోత్సాహాలు రాలేదు. కొన్నిట్లు ఏంటంటే కస్టమ్స్ డ్యూటీ అన్నిటికన్నా పరిణామాలు ఏంటంటే మనం ఏమైతే మనం వెనకబడి ఉన్నాం వాటిల్లో ఆ ఇంపోర్ట్ చేసుకున్న వాటిల్లో ముఖ్యంగా టెక్స్టైల్ క్లస్టర్ పార్క్స్ ఉన్నాయి. దానికి కూడా మంచి ప్రోత్సాహాలు ఇచ్చారు. ఆ టెక్స్టైల్ పార్క్స్ కానీ లేకపోతే ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ దానికి కూడా మంచి కేటాయింపులు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఏర్పరచడం అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అలాగే కొన్ని సంబంధించినవి కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి కూడా మీరు ఆంధ్రప్రదేశ్ అన్నట్టుకు మనకు మినరల్ ఎర్త్ ఇవ్వటం అనేది జరిగింది. అలాగే కాకపోతే ఏంటంటే మన కెమికల్ కారిడార్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్కి రాలేదు కానీ మిగతా వాటిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మనకు కనపడుతుంది ఏంటంటే కొన్ని రైల్వే కారిడార్స్ ఒకటి పెట్టారు. రైల్వే కారిడార్స్ అది పూణే టు హైదరాబాద్ టు బెంగళూరు కొన్ని కారిడార్స్ మనకు ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినాయి. ముఖ్యంగా డిసప్పాయింట్మెంట్ అంటే ఈసారి మనకి అమరావతికి పోలవరంకి మనకి ఈ బడ్జెట్లో మనం ఏమన్నా కేటాయిస్తారని అనుకున్నాం. ఇంతకుముందు మన 15,000 కోట్లు మనకి ఇచ్చారు వరల్డ్ బ్యాంకు దాని ద్వారా. ఈసారి కూడా ఇంకా సెకండ్ ఫేజ్లో మనకి ఇస్తారేమో అనుకున్నాం, అది కూడా ఇవ్వలేదు. పోలవరంకి బనకచర్ల కూడా దానికి కూడా కొంత కేటాయిస్తారని అనుకున్నాము. ఇంకొకటి ఏంటంటే పూర్వోదయ కింద మనకి రాయలసీమ క్లస్టర్ కింద దాదాపు ఒక 40,000 కోట్ల వరకు ఎక్స్పెక్ట్ చేశారు. ఈ మధ్య మన ఫైనాన్స్ మినిస్టర్ కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ వేరియస్ టైమ్స్ మనకి ఫైనాన్స్ మినిస్టర్ని కలవడం జరిగింది. ఆ పూర్వోదయ స్కీమ్కి ఎక్కడ మరి కనపడలేదు, అటువంటి స్కీమ్లు కనపడలేదు. కొన్నిటికి ఏంటంటే ఈ హార్టికల్చర్ వల్ల కొన్ని దీనిలో మనకు బడ్జెట్లో కొంచెం కనపడుతున్నాయి. దానివల్ల మనం స్టేట్ ఇండైరెక్ట్గా మనం బెనిఫిట్ పొందొచ్చు. అలాగే మనకి వేరే కూడా ఇప్పుడు ఏరోస్పేస్ రంగాల్లో కానీ అవన్నీ కూడా మనకి కస్టమ్స్ కూడా మనకి వచ్చినాయి. ముఖ్యంగా ఈ బడ్జెట్ చాలా డిసప్పాయింట్ చేసింది ఎస్టీటీ అండి. మనకి స్టాక్ మార్కెట్లో మన పెట్టుబడులు లేదో మన దేశం ముందుకెళ్ళదు. మన స్టాక్ మార్కెట్ చూసుంటారు ఈరోజు ఆల్మోస్ట్ మనం బాగా తగ్గింది. ఎస్టీటీ ఫ్యూచర్స్ మీద 0.02 నుంచి 0.05% పెంచడం అనేది ఎవరు ఊహించాల.
అలాగే ఆప్షన్స్లో కూడా పెంచారు దాన్ని. అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా దాదాపు 20% ఉందండి దానిలో. దాన్ని 12.5% చేస్తారనుకున్నారు, ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లాగా. అది కూడా చేయలేకపోయారు. అలాగే ఎస్టీటీ కూడా క్యాన్సిల్ చేస్తామనుకున్నారు, అవి కూడా చేయలేదు. దాంతో స్టాక్ మార్కెట్ బాగా డిసప్పాయింట్ అయ్యింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్లో కూడా ఈ స్టాండర్డ్ డిడక్షన్ కూడా మనం దాదాపు 75,000 నుంచి ఇంకా పెంచుతారనుకున్నారు, అది కూడా పెంచలేదు. ఇంకా పోతే మనకి ఈ ట్యాక్స్ రిజమ్స్ కూడా 2 రిజమ్స్ ఉన్నాయి, ఓల్డ్ న్యూ రిజమ్స్. న్యూ రిజమ్స్లో కూడా మన ఇండియా ఏంటంటే ఎంతసేపు సేవింగ్ ఎకానమీ. మనం ఏంటంటే ఈ మధ్య మనం అంతా చూసినారు, కన్జంప్షన్ ఎకానమీ లేక నడిపిస్తున్నారు మనం. ఎంతసేపు మిడిల్ క్లాస్ స్పెండ్ చేయాలి, అప్పర్ అబవ్ మిడిల్ క్లాస్ స్పెండ్ చేస్తే కానీ మన ఎకానమీ గ్రో కాదు. మనం అనుకున్నట్టుగా 7% గ్రోత్ రావాలంటే మన కన్జంప్షన్ ఎకానమీ కాబట్టి మనకు సేవింగ్స్ కన్నా ఎక్కువ కన్జంప్షన్ దాని మీద ఎక్కువ ఆధారపడుతున్నాం మనం. అది ఎందుకో మరి దానిలో సేవింగ్స్ కూడా నవ్వు చాలా ముఖ్యమైన ఇది. అది ఓల్డ్ రిజమ్ నుంచి న్యూ రిజమ్ 90% మారిపోయారు. దాన్ని కూడా కొంచెం సేవింగ్స్కి ఎంకరేజ్ చేస్తే బాగుండేదేమో. మరి అది ఈ బడ్జెట్లో చేస్తారనుకున్నాం, అది కూడా చేయలేదు. అలాగే ముఖ్యంగా మనం ఇంకోటి రోటీ కపడా ఆర్ మకాన్ లాగా హౌసింగ్ సెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికి ఆ సెక్టర్ గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే దానికి ఎఫర్డబుల్ హౌసింగ్ కూడా మనకి ఆ క్యాపిటల్ సబ్సిడీస్ మనం ఇచ్చేస్తే ఇంకా ఎక్కువ మనకి బాగా ఇల్లు లేని వాళ్ళకి ఎక్కువ ఇల్లు కట్టుకోవడానికి ఎక్కువ అవకాశం బాగుండేదేమో. అలాగే ఈ సబ్సిడీస్ కూడా పెంచుకునే పని. అలాగే మన విద్యా రుణాలు కూడా, ఎడ్యుకేషనల్ లోన్స్ వాటిల్లో కూడా ఆ సెక్టర్ కూడా ఎక్కువ గురించి మాట్లాడలేదు. యూత్ గురించి యూనివర్సిటీస్ అవన్నీ బాగా ఎంకరేజ్ చేస్తామని చెప్పినా దాని గురించి సరిగా నాకు అడ్రస్ చేసినట్టుగా అనిపించలేదు. ఇదేంటంటే నాకు ఓవరాల్గా పూర్తిగా పాజిటివ్గా లేదు, పూర్తిగా నెగిటివ్ లేదు. ఇది కంటిన్యూషన్ ఆఫ్ బడ్జెట్ అనిపిస్తుంది. ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. కొన్ని ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ దానిలో కూడా రిఫార్మ్స్లో కూడా న్యూక్లియర్ మనం ఎంతసేపు ఏంటంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ మీద మనం డిపెండ్ అవ్వాలి. ఎంతసేపు మనకి హైడల్, మనకి థర్మల్ హైడల్ కన్నా రెన్యూవబుల్ ఎనర్జీ ప్లస్ న్యూక్లియర్ చాలా చీప్ అవుతుంది. న్యూక్లియర్ ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ సంబంధించిన ఎక్విప్మెంట్ మీద కూడా మనకి ఈ కస్టమ్స్ డ్యూటీలు అవన్నీ తీశారు. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన సోలార్ కానీ వాటికి సంబంధించిన కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే కూడా తిరిగి చేయాలంటే అవి కూడా చేశారు. అలాగే ఫిష్ ఏదైనా మన మెరైన్ ప్రోడక్ట్స్లో ఏదైతే మన ఎక్స్పోర్ట్ దాని ప్రాసెసింగ్ సంబంధించిన ఏమైనా ఉన్నాయో అవి కూడా కస్టమ్స్ నుంచి మనకి అవన్నీ మినాయిస్తే మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని చేశారు. అలాగే టెక్స్టైల్స్ సంబంధించిన కూడా చేశారన్నమాట. అలాగే కస్టమ్స్ డ్యూటీలో కూడా కొన్ని ఏంటంటే మనకి ఏదైతే మనకు ఉపయోగపడుతుందో, మన ఎక్స్పోర్ట్స్కి ఏదైతే ఉపయోగపడుతుందో దానికి మన ఎగ్జంప్షన్స్ కూడా చేయగలిగారు. చాలా మనం ఎక్కువ ఊహించామండి. ఆ ఊహించిన దాని మీద కొంచెం డిసప్పాయింట్మెంట్, నాకైతే కొద్దిగా అంత ఆశాజనం కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్గా, ఎక్కువ ఆశ కన్నా ఎక్కువ డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుంది అన్ని రంగాల్లో. ఇక ముందు మొత్తం బడ్జెట్ చదివిన తర్వాత చూడాలి. ఈ రోజు ఉన్న ఒపీనియన్స్ కూడా ఏంటంటే ఎప్పుడైతే ఎస్టీటీలో ట్యాక్స్లు ఫ్యూచర్స్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ లాలో చేయాలో అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయినట్టుగా అనిపిస్తుందండి. చూద్దామండి ముందు మొత్తం డ్రాఫ్ట్ కాపీ వచ్చిన తర్వాత ఒక్కొక్క స్కీమ్ మీరు అనలైజ్ చేస్తూ ఉండండి. మనతో జీవీఆర్ శాస్త్రి గారు జాయిన్ అయ్యారు, సీనియర్ ఆర్థికవేత్త. సార్ వెల్కమ్ సార్. సార్ ఈ బడ్జెట్ స్వరూపం తీసుకున్నప్పుడు మనం ఎలా ఉంది, ఎకానమీ ఆర్థిక స్థిరత్వం దిశగా వెళ్లేటట్టుగా బడ్జెట్ ఉందా? హిస్టారికల్ అని చెప్పి ప్రధానమంత్రి కితాబ్ ఇచ్చారు. మరి మీరు చూసినప్పుడు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? అంటే బడ్జెట్ అంటే మన యొక్క పొద్దు, దేశం యొక్క పొద్దును ప్రవేశపెట్టడం. పార్లమెంటరీ వ్యవస్థ కాబట్టి మనం పొద్దు ప్రవేశపెడతాం. కానీ సర్కమాస్టాన్సెస్ కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ట్రేడ్ డీల్ అమెరికాది ఆంధ్ర వేలే ఉంది. మొత్తం భౌగోళిక పరిస్థితులు కరెక్ట్గా లేవు. మొత్తం ప్రపంచ ఆర్డర్ అంతా తలకిందులుగా ఉంది. సప్లై చైన్ మేనేజ్మెంట్ వర్కౌట్ అవ్వట్లేదు. ఫారెన్ ఎక్స్చేంజ్, కరెన్సీ అండ్ ఎక్స్చేంజ్లో మనం 94లోకి వచ్చేసాం. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ దగ్గర చాలా తేడా వచ్చేసింది. దేశాలకు స్థితిగతులన్నీ మారిపోతున్నాయి. ఈ టైంలో వాట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలి. బడ్జెట్ పెట్టకూడదు, అసలు బడ్జెటే పెట్టకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే వాట్ ఆన్ అకౌంట్ పెట్టి ఏప్రిల్, మే ఎప్పుడైతే ఈ 4 నెలలు 5 నెలల తర్వాత వాళ్ళు పెట్టాలి. ఇది నేను అనుకోవడం ప్రైమ్ మినిస్టర్ గారు చాలా బిజీగా ఉన్నాడు. ఆయన డిఫెన్స్ అండ్ డిప్లొమసీలో చాలా బిజీగా ఉన్నాడు. ఎందుకంటే రాష్ట్రాధ్యక్షులు 2 గంటలకి 3 గంటలకి మన భారతదేశం వస్తున్నారు. మనం యుఏఈ ప్రెసిడెంట్ చూసాం, ఆయన 4 గంటలు ప్రయాణం చేసి 2 గంటల మీటింగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్ గారు చాలా ఇబ్బందిగా ఉన్నారు, చాలా టైట్గా ఉన్నాడు. ఇదేంటంటే పొద్దు అనేది ఏంటంటే మొత్తం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోనూ, అన్ని సంస్థలతోనూ, సంఘాలతోనూ, ఇన్స్టిట్యూషన్స్తోనూ, ఆర్గనైజేషన్స్తోనూ
అన్నిటితో చర్చించాలి. పద్దు అనేది అది. అంటే ఇప్పుడు తీసుకున్నట్టయితే రిస్క్ ఫండ్, గ్రోత్ ఫండ్, అలాగే రక్షణ రంగానికి కేటాయింపులు ఇవన్నీ చూసినప్పుడు ఈ రూపాయి క్షీణత, ఈ ట్రంప్ దాడిని తట్టుకునే విధంగా S-400 లాంటి ఏదైనా ఒక ఆయుధాన్ని, ఒక పథకాన్ని ఇలా కేటాయింపులు చూసినప్పుడు మనకు అనిపిస్తోందా? అంటే మీరు అన్ని కలిపేసి మాట్లాడేస్తున్నారు, అన్ని కలిపేసి ఏదో పులిహార్లో మాట్లాడారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ స్ట్రాటజిక్ ఎలిమెంట్ వేరు. అంటే ఏంటి, ఆదాయ వనరుల మీద ఆధారపడి విధానం వేరు. అభివృద్ధి, చేయుత అనే పదాల దగ్గర మన భారతదేశ గవర్నమెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న భారతదేశ గవర్నమెంట్ రక్షణ, డిఫెన్స్ అండ్ డిప్లొమసీ, విదేశీ వ్యవహారాలు, రక్షణ మీద ఉండిపోయింది. ఆ టైంలో దీన్ని ప్రవేశపెట్టడం ఎంతవరకు సవ్వని నా ఉద్దేశం. ప్లస్ నేను హోల్డ్ చేసేది అంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నరే ఒప్పుకోకూడదు. 94కి వెళ్ళిపోయింది, 93, 94కి దాటే వెళ్ళిపోతుంది అది. బంగారం విలువ కూడా మారిపోతుంది. 36 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ ఇష్యూ చేసేసాం. ఇప్పుడు ఈ సమయంలో ఇండస్ట్రీస్ మీద, వాటి మీద మనం ఫోకస్ పెట్టలేము. అవన్నీ పెద్ద హోంవర్క్ జరగాలి, అది చాలా పెద్ద ఎత్తున హోంవర్క్ జరగాలి. అది జరగలేదు. అది జరిగిందని కూడా నేను అనుకోను. ఎందుకంటే దానికి పూర్తి క్యాబినెట్ ఇన్వాల్వ్ అవ్వాలి. పూర్తి క్యాబినెట్ అంతా దీని మీద, రక్షణ వ్యవస్థ మీద ఆధారపడింది, విదేశీ వ్యవహారాల మీద ఆధారపడింది. జయశంకర్ గారు పొద్దు నుంచి సాయంత్రం తిరుగుతూనే ఉన్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గానే కన్సిడర్ చేయాలి తప్పితే, నేను కూడా అది అలా చెప్పేసి ఉంటే గొడవ వదిలిపోయేది. అంటే ఎలా ఉంటే బాగుండేది అనేది మీరు అంటున్నారు. అయితే బడ్జెట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి అది తీసుకున్నట్లయితే కేటాయింపులు చూసినప్పుడు రైల్వే, వాటర్ వేస్, కనెక్టివిటీ, సరుకు రవాణా, ఇలా ప్రతిదీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈ 2-3 నెలల తర్వాత ఇవేమి నిలబడవండి, ఇవేమి ఉండవు. అంటే కేటాయింపుల పరంగా బడ్జెట్ సాగదంటారా? ఇదేం సాగదు 100% సాగదు. అబ్నార్మల్ ఫ్యాక్టర్ కదా. 1,44,000 కోట్ల రూపాయలు మీరు రఫేల్ కడుతున్నారు, 24 విమానాలేమో రష్యా నుంచి కొనుక్కుంటున్నారు. డిఫెన్స్ అవుట్లే ఏంటో తెలియట్లేదు. ఇవాళ రాత్రి పాకిస్తాన్ యుద్ధం అంటే మనం ఏం చేయలేము. మొత్తం అసలు బడ్జెటే ఉండదు అంటారు. ఓకే, సాయి ప్రసాద్ గారు, ఏంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మార్కెట్లు ఎందుకు అంత నెగిటివ్గా ఒక్కసారిగా రియాక్ట్ అయినాయి, తర్వాత మళ్ళీ పుంజుకోవటం చూస్తూ ఉన్నాము మనం. అయితే ఏం జరిగింది? మార్కెట్ డైజెస్ట్ చేసుకోలేకపోయిందా బడ్జెట్ని? అంటే మార్కెట్స్ వేరియస్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయండి. ఇనీషియల్ రియాక్షన్స్ ఏంటనంటే F&Os మీద వాళ్ళు ఏదైతే ట్యాక్సెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు ఆ ఎక్స్పెక్ట్ చేయని అనౌన్స్మెంట్ వచ్చేటప్పటికి కొంచెం ఇనీషియల్ నీజర్క్ రియాక్షన్ అది. బట్ ఓవరాల్గా బడ్జెట్ కనుక వాళ్ళు అర్థం చేసుకుంటూ పోతున్నారు కాబట్టి మళ్ళీ మార్కెట్లు మళ్ళీ స్థిరపడుతూ మనకు కనపడుతున్నాయి. ఈ బడ్జెట్లో లాంగ్ టర్మ్ ఎకానమీ గ్రోత్కి స్ట్రాటజీస్ ఏదైతే వేశారో అవి నిజంగా ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడేటువంటి స్ట్రాటజీస్. ముఖ్యంగా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉన్నదో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో బయోటెక్నాలజీ, బయోఫార్మాకి ఇంపార్టెన్స్ ఇవ్వటము, అట్లాగే హైటెక్ టూల్ రూమ్స్ వీటిని ఏర్పాటు చేయటము, అట్లాగే మనకి కంటైనర్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో, దీస్ ఆర్ ఆల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసమని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి హై అండ్ మిషనరీస్ని రూపొందించుకోవడానికి, అవసరమైనటువంటి పెట్టుబడుల్ని సమకూర్చుకోవడానికి, దాంట్లో బిజినెస్ ఆపర్చునిటీస్ని పెంచుకోవడానికి, ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి ప్రతిపాదనలు దీంట్లో ఉన్నాయి. వీళ్ళు దీంట్లో చూస్తున్నప్పుడు మళ్ళీ ఈ ఇనీషియల్ రియాక్షన్ ఏదైతే ఉన్నదో అది వాళ్ళు ఏదైతే ముందుగా చూసి కొంచెం నెగిటివ్ రియాక్షన్, బట్ తర్వాత మళ్ళీ చూస్తూ పోతున్నప్పుడు మార్కెట్లో కరెక్షన్స్ వచ్చి మళ్ళీ వస్తున్నట్టుగా నాకు కనపడుతుంది. ఎందుకనంటే మీకు ఎలక్ట్రానిక్స్, ముఖ్యంగా సెమీ కండక్టర్స్, తర్వాత రేర్ అర్త్స్ ఏదైతే ముఖ్యంగా మనం క్లీన్ ఎనర్జీస్ మీద ఫోకస్ చేస్తున్నామో, ఆ క్లీన్ ఎనర్జీస్ మీద ఫోకస్ చేస్తున్న తరుణంలో రేర్ అర్త్కి కావాల్సినటువంటి ప్రాసెసింగ్కి మనకి కావాల్సినటువంటి ఏదైతే ఉన్నదో, ఇప్పుడు యాక్చువల్గా చైనా అన్నది వరల్డ్లో రేర్ అర్త్ ప్రాసెసింగ్లో నెంబర్ 1గా ఉంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ప్రాసెసింగ్ కెపాసిటీస్ బిల్డ్ చేసుకునేటువంటి అవకాశం మన దేశంలో ఉన్నది కాబట్టి
ఆ స్ట్రాటజీని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. అట్లాగే డెడికేటెడ్ కెమికల్ పార్క్స్ చేయటం కానివ్వండి, మెడికల్ టూరిజం తయారు చేయటం కానివ్వండి, అట్లాగే ఇండస్ట్రీకి కావలసినటువంటి మ్యాన్ పవర్ సప్లై చేయడానికి స్కిల్లింగ్ మీద ఫోకస్ చేయటము, తర్వాత ఎంఎస్ఎంఈస్కి ఏదైతే వాళ్ళకి కావలసినటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వటము, ఇవన్నీ చూస్తున్నప్పుడు దెన్ అగైన్ మార్కెట్స్ కొంత కరెక్షన్స్ వచ్చి ఐ థింక్ వాళ్ళు ఏదైతే ముందు అర్థం చేసుకుంటూ పోతుంటారో అర్థం చేసుకుంటారు కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ సమయం పట్టే లోపల కొంత నీజర్ రియాక్షన్లో మార్కెట్లు కొంత ఒడిదుడుకులకు గురైనట్టుగా అనిపిస్తోందండి. అంటే రూపాయి రాక పోక తీసుకున్నట్టయితే సమతుల్యం సాధించిందా ఈ బడ్జెట్? చాలా బ్రహ్మాండంగా. ఎందుకనంటే అండి మనకి కోవిడ్ టైంలో 9% వరకు మనకి ఫిజికల్ డెఫిసిట్ వెళ్ళింది. అట్లాంటిది ఇప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్కి దీంట్లో చాలా ప్రాధాన్యతనిచ్చి మీకు 2 సంవత్సరాల పూర్వం ఫిజికల్ డెఫిసిట్ 6.2% ఉండేదండి. అట్లాంటి 6.2% ఫిజికల్ డెఫిసిట్ నుంచి ఇవాళ మనము కేవలం 4.3% ఫిజికల్ డెఫిసిట్కి వచ్చేసాం. అట్లాగే ప్రైమరీ డెఫిసిట్ అన్నది దీంట్లో బాగా తగ్గించేసాం. సో ప్రైమరీ డెఫిసిట్ కూడా బాగా తగ్గిందండి. అట్లాగే రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ని కూడా మనం చూసుకున్నట్టయితే మోర్ ఆర్ లెస్ చాలా రియలిస్టిక్ బడ్జెట్ లాగా మనకు కనపడుతుందండి. 53,47,315 రూపీస్ మనకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ మనకి దీంట్లో రెవెన్యూ రిసీట్స్గా వస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. దాంట్లో ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏదైతే చాలా రియలిస్టిక్గా వాళ్ళు చూసుకొని ఎక్స్పెండిచర్ని కూడా ఎలొకేషన్స్ని చాలా ఏ సెక్టార్స్కి అవసరమో ఆ సెక్టార్స్కి ఎలొకేషన్స్ చేసుకుంటూ వెళ్తూ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి అయితే రాష్ట్రాలకి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫైనాన్స్ కమిషన్ వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. 16th ఫైనాన్స్ కమిషన్లో ఎక్కువ కేటాయింపులు జరుగుతాయని అనుకొని, బట్ 16th ఫైనాన్స్ కమిషన్ ఓవరాల్ పర్స్పెక్టివ్ తీసుకొని వాళ్ళు ఆ 16వ ఆర్థిక సంఘం వాళ్ళు ఏవైతే సిఫార్సులు చేశారో అది వచ్చే 5 సంవత్సరాలకి వర్తిస్తాయి. కాబట్టి దాంట్లో కొంత నిరాశ ఉంటే ఉండవచ్చు. దాన్ని అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే సమతుల్యం పాటించినట్టుగానే మనం భావించాల్సి వస్తుందండి. అంటే మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి తీసుకుంటే తెలంగాణకి ఎలాంటి లబ్ధి చేకూరుతోంది, ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి లబ్ధి చేకూరుతోంది? కొత్త రాజధాని ఏర్పాటు కానీ, పోలవరం కానీ ప్రత్యక్షంగా మనకు కొంచెం తక్కువగా కేటాయింపులు కనిపిస్తున్నా పరోక్షంగా ఏమైనా లాభం చేకూరుతోందా? తెలంగాణకి సంబంధించినంత వరకు ఈ ఏదైతే గ్రోత్లో ఉండేటువంటి, ఎందుకనంటే ఈ మనకి 16th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం అయితే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములాలో మార్పు లేదు. హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా మార్పు ఉండేటువంటి అవకాశం లేదు. అయితే మనకి ఇంకా 16వ ఆర్థిక సంఘం నివేదిక పూర్తిగా మనకి అందుబాటులోకి రాదు. కాబట్టి హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్లో మార్పు ఉండదు అని కనుక మనం భావించినట్టయితే తెలంగాణకి ఏదైతే ప్రగతి రెవెన్యూ దాంట్లో ఉండేటువంటి ప్రగతి ద్వారా మనకు వచ్చేటువంటి అధిక కేటాయింపులు తప్పించి ఎక్స్ట్రా పెద్దగా కేటాయింపులు ఉండే అవకాశం లేదు. ఆంధ్రాకి గతంలో ఉన్నట్టుగానే గత సంవత్సరంలో ఏదైతే ట్రెండ్ ఉందో అదే ట్రెండ్ కొనసాగుతుందని మనం భావించవచ్చండి. రైట్ అండి. సత్యనారాయణ గారు, ప్రధానమంత్రి ఇందాక మాట్లాడుతూ చాలా చరిత్రాత్మకమైన బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు తీసుకొచ్చారని చెప్పి కితాబ్ ఇచ్చారు. అలాగే అగ్రికల్చర్, డైరీ, ఈ ఫిషరీస్ అభివృద్ధికి తీసుకున్న చర్యలు మీకు ఇందులో ఏం కనబడుతున్నాయి? ప్రధానమంత్రి అయితే మెచ్చుకున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే అగ్రికల్చర్కి ఇప్పుడు మనకి హార్టికల్చర్ అండి, హార్టికల్చర్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందువల్ల అది మనకు స్టేట్ కొంత మన అనంతపూర్, రాయలసీమ లాంటి దానికి మనకి బాగా ఉపయోగపడుతుంది, మన ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి. అలాగే ఫిషరీస్ మీరు చూసుంటారు, దాదాపు ఒక రిజర్వాయర్స్ 200 రిజర్వాయర్స్లో దాని కనెక్టివిటీ పెట్టుకుని దానికి ఫిష్ క్యాచింగ్ దగ్గర నుంచి దాని మార్కెటింగ్ దగ్గర నుంచి మొత్తం టైఅప్ పెట్టుకుని గవర్నమెంట్కి దానికి సహకరించేటట్టుగా పెట్టారండి ఆ ఫిష్కి సంబంధించిన మెరైన్ ఎక్స్పోర్ట్స్ దానిలో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ఏదైతే ఉన్నాయో ఆ ప్రాసెసింగ్, ఆ కస్టమ్స్ డ్యూటీ కూడా మినాయించి ఆ ఎక్స్పోర్ట్కి అనుకూలంగా కూడా ఆ ఫిషరీస్ టెక్నాలజీ అన్నీ చేశారండి. అలాగే డైరీ టెక్నాలజీ కూడా వాళ్ళకి సంబంధించిన డైరీ సంబంధించిన దానికి కూడా ఎంకరేజ్ చేయటం అనేది ముఖ్యంగా జరిగిందండి. ముఖ్యంగా మీరు చూసుంటారు మంది అగ్రేరియన్ ఎకానమీ 66% జనాభా మనం
అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంటున్నాం. ముఖ్యంగా మనకి రైతులకు కావాల్సింది ఏంటంటే గిట్టుబాటు ధరలండి. గిట్టుబాటు ధరలు ఏ పంటకైనా పంట దాదాపు 360 రోజులు కష్టపడి ఈ వర్షాలకి, వరదలకి, తుఫాన్లకి తట్టుకుని చివరికి పంట చేతికి వచ్చే టైంలో కూడా తట్టుకుని అమ్మే టైంలో దాన్ని కొంత నష్టపోయి దాని గోడౌన్ ఫెసిలిటీస్ సరిగా లేక దానికి గిట్టుబాటు లేక ఇబ్బంది పడుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈసారి రైతు భరోసా కేంద్రం ద్వారా ఇమీడియట్గా వాళ్ళు ఇక్కడ మనకి ఎక్కువగా ప్రధానంగా ఈ జిల్లాల్లో ఈ డెల్టా ఏరియాలో అంటే వరి ప్రధానమైన పంట కాబట్టి దాన్ని ఇమీడియట్గా దాన్ని రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రొక్యూర్ చేసుకుని గంటల్లో దాన్ని అకౌంట్లో వేయటం కూడా జరిగిందండి డబ్బులు. అలా ఇతరితర కూడా దాన్ని గోడౌన్స్ మరి ఎందుకు కట్టలేదు, గోడౌన్స్కి బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇంతకుముందు నబార్డ్ ద్వారా గోడౌన్స్ సబ్సిడీస్ అవన్నీ బాగా ఉండేవి, అది సడన్గా సబ్సిడీస్ అవి తీశారు. మనకి రైతు ఇప్పుడు టమాటో రైతు ఉంది, టమాటో ఒక్కోసారి సీజన్లో 40 రూపాయలు 50 రూపాయలు కేజీ అయ్యేది, చివరికి ఎక్కువగా డిమాండ్ అండ్ సప్లైలో చెప్పిన తేడా వచ్చినప్పుడు దాన్ని ఊరికే రోడ్ల మీద పారబోయటం కూడా జరుగుతుంది. దానికి స్టోరేజ్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ కానీ మనం చేయగలిగితే దాని స్టోరేజ్ ఫెసిలిటీస్ పెట్టేస్తే దాని కచెప్స్ కానీ అటువంటివి కానీ దాన్ని తయారు చేయటం నేర్పిస్తే దాన్ని చాలా ఎక్కువ వస్తాయి. అగ్రికల్చర్ కన్నా వాల్యూ యాడెడ్ మనం తయారు చేయాలండి. అలాగే ఇప్పుడు షింప్స్ కానీ మీరు రెడీ టు ఈట్ అని ఉంటాయి, ఇండోనేషియా కానీ తైవాన్ కానీ వియత్నాం కానీ వాళ్ళు విపరీతంగా మన దగ్గర నుంచి సముద్రం ఉత్పత్తులు వాళ్ళు దిగుమతి చేసుకుని వాళ్ళు వాల్యూ యాడెడ్ చేసి మన 10 రూపాయలు వాళ్ళు 100 రూపాయలు సంపాదిస్తున్నారు. అటువంటిది మన అగ్రికల్చర్ ఈ డైరీలో కానీ యానిమల్ హస్బెండరీలో కానీ మనం ఏదైనా మిల్క్ సంబంధించిన కూడా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే డెఫినెట్గా మనకి ఆ ముందు రంగాలు కూడా ఉందండి. ఇంతకుముందు మీరు అడిగినట్టుగా ఈ ఫైనాన్స్ కమిషన్ ఏంటంటే 16th ఫైనాన్స్ కమిషన్ మీరు ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు. 1,40,1.41 lakh crores మనకి స్టేట్స్కి ఇచ్చారు. అది దాదాపు ఏంటంటే 41% అలాట్ చేస్తున్నారు. ఈ పొరపాటుని ఏదైనా తగ్గిస్తే స్టేట్స్ బాగా ఇబ్బంది పడతాయి. దాదాపు ఈ 1,41 lakh crores ఈ స్టేట్స్కి ఎలా ఏ ప్రాతిపదికన ఇస్తారో అది చూడాలి. ఎందుకంటే దాన్ని జనాభా ప్రాతిపదిక అయితే ఇంతకుముందు చూసాం, మనం ఎక్కువ నష్టపోయాము. దాని గురించి స్టేట్ గవర్నమెంట్స్ కూడా రిప్రజెంటేషన్ జరిగింది. జనాభాలో అయితే మనం పక్కన ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్ చేసుకుని జనాభా ఎక్కువ ఉన్న చోట వాళ్ళకి ఎలోకేట్ చేస్తే నష్టపోతున్నాం అని చెప్పి ఎస్పెషల్లీ సదరన్ స్టేట్స్ ఎక్కువ డిమాండ్ చేయడం కూడా జరిగింది. మనకి ఏంటంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్స్ ఏంటంటే మనకిప్పుడు జనాభా మనకు బలమే మనకి జనాభా కాబట్టి ఆ జనాభాలో కూడా మన యువశక్తి మన బలం. ఎందుకంటే మన యూత్ ఎక్కువ మనకి ప్రపంచంలో మొత్తం అదే ఉన్నారు కాబట్టి ఆ యూత్ బలం ఉంది. దానికి సంబంధించిన మన వల్ల వాళ్ళని ట్రైన్ చేసుకుని చక్కగా ఎడ్యుకేషన్లో మనం చక్కగా స్కిల్స్ అవి చేసుకుంటే మెయిన్ ఉందండి. మనకి 10 సంవత్సరం 1.20 crores మనకి ఉద్యోగులు లేబర్ మార్కెట్లోకి వస్తున్నారండి. అంటే ఉద్యోగులు అంటున్నారు, విద్యార్థులు. అంటే మనకి 10 సంవత్సరం 1,20 లక్షల మందికి మనకు ఉద్యోగాలు కల్పన చేయాలి. ఉద్యోగాలు కల్పన చేయాలంటే కంపల్సరీగా మనకి ఉత్పాదక పెంచాలి, మన ప్రొడక్టివిటీ పెంచాలి. ప్రొడక్టివిటీ పెంచాలంటే మనం నాణ్యతలో మన ప్రపంచంతో మనం పోటీ పడాలండి. మనం చైనాతో మనం ఎందుకు పోటీ పడలేదంటే మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనకి ఎక్కువైపోతుంది. ఎక్కువైనప్పుడు మనకి ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ మనకి గిట్టుబాటు కావట్లేదు. వియత్నాంతో కానీ తైవాన్తో కానీ ఇండోనేషియా కానీ చిన్న దేశాలతో కూడా మనం పోటీ పడలేకపోతున్నాం. ఈ ఏంటంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఇది అవుతుంది అనమాట. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ అండి, విద్యుత్ శక్తి మీరు చూసుంటారు, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతుంది. కొంతమంది ఇండస్ట్రీస్ మనం ఆలోచించి వాళ్ళు చెప్తారు మాకు ఇండస్ట్రీ బిల్లు కట్టడానికే సరిపోతుంది అంటున్నారు. అంటే 1 నేషన్ 1 గ్రిడ్ 1 టారిఫ్ పెడితే ఇది చాలా ఉపయోగపడుతుందండి. అటువంటివన్నీ మనం అన్ని సంస్కరణలు చేసుకుని ఉద్యోగాల కల్పన చేసుకుంటే మనం డెఫినెట్గా ఉంటుందండి. ఈ బడ్జెట్ కొంతవరకు ఉద్యోగాల కల్పనకి మన ప్రాముఖ్యత కొన్ని రంగాల్లో మనకు వస్తుందండి. ఇక ముందు ఎలా ఉంటుందో చూద్దామండి. రైట్. శాస్త్రి గారు, మీరేమంటారు? ఈ తయారీ రంగానికి ఎలాంటి ఊతం ఇచ్చారు? ప్రజల కొనుగోలు శక్తి పెంపుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సేవింగ్స్ పెంచడానికి కానీ కొనుగోలు శక్తి పెరగడానికి కానీ తీసుకున్న చర్యలు మీకు బడ్జెట్లో ఏం కనబడుతున్నాయి? అంటే కొనుగోలు శక్తి పెంచడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ రకంగా అయితే డ్రాప్ అయిందో మీరు ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చూస్తే 1.7 ట్రిలియన్ డ్రాప్ అయిందని చెప్పారు. అంటే ఏంటి, దానికి దీనికి తేడా అది స్పష్టంగా కనబడుతోంది. అందుకే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ముట్టుకోలేదు. సో వాళ్ళకి అర్థమవుతోంది ఏంటంటే ఇప్పుడు మీరు ఈఎంఐస్ అయినా బ్యాంకింగ్ సెక్టర్ ఆవిడ ఐపవర్ కమిటీ అపాయింట్ చేసింది. ఐపవర్ కమిటీ ఎందుకు అపాయింట్ చేసింది? వాళ్ళకి అర్థం తెలుసు బ్యాంకింగ్ సెక్టర్ అంతా చాలా కరెక్ట్ గా లేదు. సో కాంప్రహెన్సివ్ రివ్యూ ఆఫ్ ది ఎంటైర్ సిస్టమ్ ఈజ్ నీడెడ్. ఇప్పుడు మనం ఏదో
ఈ 365 సరిపడే బడ్జెట్ అనాలిసిస్ చేసామంటే వాళ్ళు పద్దు రాశారు. ఆ పద్దు రాసిన వల్ల నా పద్దు అందరికీ నేను యాజ్ అన్ ఎకనమిస్ట్ ఐ కాంట్ టెల్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్లై ఎవ్రీబడి. నో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు. పద్దు అనేది ఏంటండి, ఆదాయం రాబడి, వ్యయం ఖర్చు, అంతే. ఎందుకంటే మన భారతదేశం ఆదాయం మీద తక్కువ ఆధారపడుతుంది, రాబడి మీద ఎక్కువ ఆధారపడుతుంది. రాబడి అంటే ట్యాక్సుల మీద ఎక్కువగా పెట్టేసినప్పుడు దాని మీద పర్చేసింగ్ పవర్ అంటే పర్చేసింగ్ పవర్ ఈజ్ క్లోజ్లీ కనెక్టెడ్, ఇంటర్ కనెక్టెడ్ విత్ రాబడి. రాబడి అంటే మీ జీతాలు, వ్యవసాయదారుల యొక్క రాబడి అన్ని రాబడితో కలుస్తాయి. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఏ రకంగా ఇంటిగ్రేట్ చేయాలి, రాబడి మీద ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. ఓ ట్యాక్స్ పేయర్ ఇప్పుడు ఒక శాలరీ పే చేసే 30%, 20%, 10% ట్యాక్స్ పే చేసే శాలరీ పే చేసిన తర్వాత ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కడతాడు. మీరు క్యాన్సర్ డ్రగ్స్ మీద ఏమన్నారు, 15 డ్రగ్స్ మీద. అసలు డ్రగ్స్ మీద ట్యాక్స్ ఏంటంటే సిక్కు ఉండాలని, డ్రగ్స్ మీద ట్యాక్స్ ఏంటి? అది కరెక్ట్ కాదు కదా. మనం ఇప్పుడు స్ట్రక్చరల్ క్రియేషన్ ఆఫ్ ఎకనమిక్ లైఫ్ లైన్లో ఆర్గనైజ్డ్ ఎకానమీ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ఎకానమీ ఈజ్ మస్ట్. మనం చేసిన తప్పు ఏంటంటే 1947లో క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీ అని మిక్స్డ్ ఎకానమీ అని మధ్యలో పెట్టేశారు. ఆ మిక్స్డ్ ఎకానమీ పెట్టేటంత ఏమైంది, అది మొత్తం ప్రజల మీదకి వెళ్ళిపోయింది. అది మొత్తం ప్రజల మీదకి వెళ్ళిపోయింది. అది ఏమైంది, సుబ్రహ్మణ్యం గారు అప్పుడు చెప్పాడు, సార్ మనం తప్పు చేస్తున్నాం, జవహర్లాల్ నెహ్రూకి మనం చాలా తప్పు చేస్తున్నాం, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థగా అయిపోతుంది, భూస్వాముల మీద ఉన్న ట్యాక్స్ కదా ఇది, దాన్ని ప్రజల మీదకి ఎలా కన్వర్ట్ చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ అంటారు, ఆదాయపు పన్ను. అసలు ఆదాయం ఎక్కడ ఏడిచింది? ఇన్కమ్ మీదేం ఇన్కమ్ కాదే, మీ శాలరీ ఈజ్ నాట్ ఎస్ ఇన్కమ్, ఇట్ ఈస్ ఏ రెవెన్యూ. ఇట్ ఈస్ ఎ రెవెన్యూ ఫర్ యూ, ఇట్ ఈస్ నాట్ ఇన్కమ్. పేరు పెట్టడం ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, మళ్ళీ వద్దాం సార్. సాయి ప్రసాద్ గారు, ఈ యువత తీసుకున్నప్పుడు వాళ్ళ చదువులు, వైద్యం, దేశం మొత్తం మీద తీసుకున్నప్పుడు ఎలా కేటాయింపులు ఎలా జరిగాయి అంటారు? సార్, యూత్ వెల్ఫేర్కి చాలా కేటాయింపులు జరిగాయండి. మనము ఓన్లీ యూత్ వెల్ఫేర్ లాగా చూడటం కాకుండా అన్ని రంగాల్లో కూడా యువతకి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్కి అన్ని రంగాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం యువతకి ఇప్పుడు ప్రస్తుతం కావాల్సినటువంటిది ఏంటనంటే యువతకి నైపుణ్యం కావాలి. నైపుణ్యం ఉంటే గనక వాళ్ళకు కావాల్సినటువంటి ఉపాధిని వాళ్ళు ఎంచుకోగలరు. వాళ్ళు ఈ పరిశ్రమలకు కావాల్సినటువంటి నైపుణ్యాన్ని కూడా ప్రొవైడ్ చేయగలరు. యువతకి నైపుణ్యం ఉంటే వాళ్ళు క్రియేటివ్ టెక్నాలజీస్ అన్నిటినీ చేయగలరు. అందుకని యువత స్కిల్లింగ్ కోసం, నైపుణ్యం పెంచడానికి కోసం దీంట్లో ప్రతి సెక్టర్లో కూడా కేటాయింపులు చేశారండి. అట్లాగే టైర్ 2 అండ్ టైర్ 3 అంటే మైగ్రేషన్ ఆఫ్ ది యంగ్స్టర్స్ టు మేజర్ సిటీస్ అని అంటే ప్రధాన పట్టణాలకి వాళ్ళు రావాల్సిన అవసరం లేకుండా టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లోనే వాళ్ళు ఉండి అక్కడి నుంచే వాళ్ళ ఎకనామిక్ ప్రోగ్రెస్ని చూసుకోవడం కోసం అని చెప్పి టైర్ 2, టైర్ 3 సిటీస్ మీద ఫోకస్ చేస్తూ కూడా దీంట్లో అది కూడా యూత్ సెంట్రిక్గానే భావించాల్సి ఉంటుంది. అట్లాగే మీకు హెల్త్ సెక్టర్లో కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్కి ఈసారి కేటాయింపులు కొంచెం పెంచారండి. ఇట్ ఈస్ 1,39,289 crores టు ది ఎడ్యుకేషన్ సెక్టర్. ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ కాకుండా ఇప్పుడు మిగిలిన అదర్ సెక్టర్స్లో కూడా ఐటీ, టెలికమ్యూనికేషన్స్, సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ వీటన్నిటిలో కూడా యూత్కి చాలా ప్రాధాన్యత ఉందండి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ యువశక్తి అన్నదాన్ని